కాబట్టి కొంచెం మంచిగా ఏదో ఉంచుకొని చూసుకోండి. డోంట్ లీడ్ టు గవర్నమెంట్ ప్రెజర్, వాళ్ళు ఏదో పంపించేయండి అంటారు. దయచేసి లేదు మీరు చూసుకోమంటే మేము ప్రైవేట్ హాస్పిటల్ కనెక్షన్ సిన్సియర్గా ఒకవేళ మీ మీద ప్రెజర్ ఉంది గవర్నమెంట్ దాంట్లో మేము తీసుకొని పోతాం. మాకు అట్లన్నా कोई तकलीफ है आपको आप बेफिक्र रहो. आप जो लड़ाई कल करें ना, आपके बाकी 25,000 आपके बहन हैं అందరికీ లాభం అవుతుంది. నీ వల్ల వాళ్ళకి లాభం అవుతుంది. మీకు కొంత అస్వస్థత అయింది, మీ ఆయన కూడా ఇబ్బంది ఉండొచ్చు, మీ కుటుంబానికి ఇబ్బంది కలగవచ్చు, కానీ మొత్తం ఆశాలకు నీ వల్ల నీ పోరాటం వల్ల మీ సంతోషం పోరాటం వల్ల లాభం అవుతుంది. వేడువకు నీకు అన్ని రకాలుగా నేను అండగా ఒక దోదిని అయి పెరగలేంగా రెండు రోజుల తర్వాత నేను డిశ్చార్జ్ చేస్తారు. ఒకవేళ అవసరం ఉంటే మీకు ఒకవేళ ఇక్కడ నచ్చకపోతే ప్రైవేట్ కూడా షిఫ్ట్ చేద్దాం. ప్రైవేట్గా ఒకసారి గంట సేపు మాట్లాడుకొని చెప్పండి. మెహమూద్ భాయ్ కన్నా లేకపోతే మన రాంబాబుకో నారాయణకో ఎవరు లేదా సంతోషం, ఎవరికి చెప్పినా పర్వాలేదు, మేము షిఫ్ట్ చేస్తాం. ఒకవేళ మీకు నచ్చకపోతే మంచిగా చూసుకుంటారు. వాళ్ళు కూడా పాపం సిన్సియర్గా డెడికేటెడ్గా పనిచేస్తున్నారు. మీరు ఎట్లయితే పనిచేసినారో మా కరోనాలో ఆశాల నుంచి అప్పుడు పాపం వైద్య సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. దురదృష్టం జరిగింది, జరగకూడదు, జరిగింది. మేమందరం నీతో నువ్వు బాధపడకు, చేసింది నిన్న మామూలు విషయం కాదు. ధైర్యంగా ఉండు. మేము నీకోసం అసెంబ్లీలో మేము కొట్లాడు, అసెంబ్లీలో ఆశాల తరఫున మేము కొట్లాడు. మీరు ధైర్యంగా ఉండండి. అర్థమైందా? టెన్షన్ పడు. నీ పిల్లలకు కూడా నేను కలిసి ధైర్యం చెప్తాను. ఇక్కడ మోత్కూర వాళ్ళకు జగదీష్ రెడ్డి సార్ పోయి ధైర్యం చెప్పొస్తాడు. కావాలంటే అవసరమైతే ఇంటికాడ కూడా పోయేస్తాడు. తెలుసు ఆయన అక్కడనే కదా, సార్ది నాగారం. అందుకే సార్ ఇంటికి అవసరమైతే ఇంటికాడ దాకా పోయేస్తాడు అంటున్నా నీకోసం. సారు